రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో 5 గంటలుగా కూటమి నేతలైతే సమావేశం కొనసాగుతోంది. అయితే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బృందంతో పాటుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే జనసేన ప్లానింగ్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. 2 రోజులుగా ఏపీలోని తమ పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తూ బీజేపీ అభ్యర్థుల జాబితాపైన కసరత్తు చేస్తోంది. అయితే ఈ క్రమంలోనే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో గజేంద్ర సింగ్ షెకావత్ సమావేశమయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు పోటీ చేయనున్న స్థానాలతో పాటుగా ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలి అనే అంశంపైన ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ భేటీలో బీజేపీ లోక్సభ, శాసనసభ అభ్యర్థుల ఎంపికపైన స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. పొత్తులో భాగంగానే బీజేపీ, జనసేన పార్టీలకు కలిపి మొత్తం 30 ఎమ్మెల్యే అలాగే 8 ఎంపీ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో 5 గంటలుగా అయితే కూటమి నేతల సమావేశం కొనసాగుతోంది. అయితే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బృందంతో పాటుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే జనసేన ప్లానింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ కూడా అక్కడే ఉన్నారు. అలాగే 2 రోజులుగా అయితే ఏపీలో తమ పార్టీ నేతలతో అయితే వరుస భేటీలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే బీజేపీ అభ్యర్థుల జాబితా పైన అయితే కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ చర్చలు ఏ విధంగా ఉన్నాయి అనేసి చెప్పి అందించడానికి మా ప్రతినిధి ఏడుకొండలు సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలు, చెప్పండి, అసలు ఏం జరుగుతోంది? ఈ చర్చలో ఏ విధంగా సఫలమయ్యే అవకాశం ఉందంటారా, లేకపోతే బీజేపీ, జనసేనకు సంబంధించి ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంది? అయితే ఇప్పుడు మనకు బయటకు అయితే వస్తుంది 30 సీట్లు, అలాగే 8కి సంబంధించి అయితే ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏ విధంగా ఉండబోతోంది అంటారు? మమత, ఈరోజు ఇటు టీడీపీ నేత చంద్రబాబు నాయుడు నివాసంలో, ఉండవెల్లి వద్ద నివాసంలో మధ్యాహ్నం 12 గంటలకు భేటీ అయినటువంటి ఈ యొక్క భేటీ అయితే ఇంకా కొనసాగుతుంది. సుమారు 8 గంటలకు పైబడి కూడా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క భేటీ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించి 3 ప్రముఖులు కూడా ఇక్కడ ఇందులో పాల్గొన్నారు. ఇటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్తో పాటు అటు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, అలాగే జయంత్ పాండే కూడా ఇందులో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా చూస్తే 8 గంటలుగా కొనసాగుతున్నటువంటి చర్చల్లో భాగంగా ఏదైతే టీడీపీ నుంచి బీజేపీకి అలాగే జనసేనకి ఇచ్చినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో 30 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఇంకా కొలికి రాలేదు. దానిపైన కసరత్తు చేస్తున్నారు. ఇటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి అనుభవం రీత్యా బీజేపీ, జనసేన యొక్క అభ్యర్థుల లిస్టును కూడా ఆయన దృష్టి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఎవరైతే ఈ 8 స్థానాలకు సంబంధించి జనసేన, టీడీపీ ఎవరెవరిని అక్కడ పోటీ చేయించాలనే దాని మీద కూడా ఆయనతో కూడా సలహా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే 8 గంటలుగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క చర్చలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూడా ఇంకా కొలికి రాలేదు. అయితే ఇవి కొలికి వచ్చిన తర్వాత రేపు అభ్యర్థులు ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీనిలో ముఖ్యంగా అటు బీజేపీకి 6 అసెంబ్లీ, 6 పార్లమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే 2 సీట్లు అయితే ఇప్పుడు జనసేనకి ఇవ్వడం
ఇవ్వడం జరిగింది, 24 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే అటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 6 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఇంకా మిగిలినటువంటి 18 స్థానాలు కూడా ఆయన అభ్యర్థులను ఖరారు చేయవలసింది. అది 18 బీజేపీకి సంబంధించినటువంటి 6 స్థానాల్లో ఖరారు చేయవలసి ఉంది. ముఖ్యంగా ఎవరైతే పార్టీలో ఉన్నటువంటి సీనియర్లతోటి ఇప్పుడు కొంచెం తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సీనియర్లకు ఎక్కడ స్థానం కల్పించాలి, ముఖ్యంగా బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ అయినటువంటి సోమవీర్రాజు లాంటి నేతలు కూడా ఉన్నారు. అలాగే జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది ఇంకా ఎక్కడ సీటు వస్తుందో తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ 24+6 అంటే ఈ 30 సీట్లకు సంబంధించి కసరత్తు అయితే కొనసాగుతుంది. అయితే ప్రస్తుతానికి ఏదైతే మనం ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు నివాసం నుంచి ఇప్పుడే పార్టీ ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ కాన్వాయ్ని కూడా మనం చూస్తున్నాము. పవన్ కళ్యాణ్ అలాగే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో పాటు పాండే కూడా బయలుదేరి వెళ్తున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు ఇక్కడ ముగిసిందని చెప్పుకోవచ్చు. అంటే వీరి యొక్క భేటీ అయితే ప్రస్తుతానికి ముగిసిందని చెప్పుకోవచ్చు. అయితే రేపు మాత్రం అభ్యర్థులు ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రానున్నటువంటి ఎన్నికల్లో ఈ 3 పార్టీలు కూటమి ఖచ్చితంగా విజయం సాధించాలంటే ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే సీట్లు కేటాయించాలనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా గత 2019 నుంచి 2024 వరకు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో జీరోలో ఉన్నటువంటి నేపథ్యంలో మరొకసారి టీడీపీతో చేతులు కలిపి మరొకసారి పుంజుకోవాలని చూస్తుంది. 2014లో ఏ విధంగా అయితే టీడీపీ ఇక్కడ విజయం సాధించింది, దాంతోపాటు బీజేపీ కూడా కొన్ని స్థానాలు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. తర్వాత 2019లో మొత్తం జీరో అయిపోయినటువంటి నేపథ్యంలో మరొకసారి దాన్ని పునర్జీవనం తేవాలి బీజేపీకి అనేటువంటి ఉద్దేశంతో కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆ 5 సీట్లకు వారు అంగీకరిస్తే మరొక సీటు మాత్రం జనసేన త్యాగం చేసిందని చెప్పుకోవచ్చు. జనసేనలో ఇచ్చినటువంటి 3 స్థానాల్లో ఒక స్థానాన్ని బీజేపీకి కేటాయించడం జరిగింది. మొత్తం మీద బీజేపీకి 6 స్థానాలు, అలాగే ఈ జనసేనకు సంబంధించి 2, మొత్తం మీద అసెంబ్లీకి సంబంధించి 30 స్థానాలు. మీరు ఎవరెవరిని ఎంచుకుంటారు, ఎవరితో పోటీ చేసుకుంటారు అనేది వారికే మాత్రం వదిలేసినటువంటి పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ఆయన నివాసంలో ఉదయం నుంచి కూడా ఈ యొక్క భేటీ అయితే కొనసాగుతుంది. అభ్యర్థుల ఎంపిక అయితే కసరత్తు అయితే ఇంకా కొనసాగుతుంది. ఖచ్చితంగా రేపు సాయంత్రానికి కానీ ఎల్లుండి ఉదయానికి కానీ అభ్యర్థులు ప్రకటించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మమత. అయితే ఇప్పుడు సీట్ల పంపకాలకు సంబంధించి భేటీ అయితే ముగిసింది కాబట్టి ఎన్ని సీట్లు చంద్రబాబు జనసేనకి అలాగే బీజేపీకి ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉందంటారు? ఏమైనా తెలుస్తుందా అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ని బట్టి? అంటే మమతా ప్రస్తుతానికి గతంలో 2 రోజుల క్రితం అటు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో స్పష్టత తీసుకున్నారు, ఇటు బీజేపీలో చేరుతూ ఎన్డీఏ కూటమిలో చేరుతున్నట్టుగా ప్రకటించారు. అలాగే ఆయన ఇచ్చేటువంటి స్థానాలు కూడా గతంలో 2014లో ఇచ్చినటువంటి 7 స్థానాలు బీజేపీ అడిగినప్పటికీ కూడా 5కు మించి ఇవ్వలేనని చెప్పడం జరిగింది. అయితే ఈ 5కు బదులుగా ఇటు జనసేన ఇచ్చినటువంటి 1 స్థానం, అంటే ఈ జనసేన బీజేపీకి సంబంధించి 6 పార్లమెంటు అలాగే 30 అసెంబ్లీ స్థానాలు మాత్రమే టీడీపీ ఈ కూటమికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే టీడీపీలో మళ్ళా స్థానాలు తగ్గితే, సీట్లు తగ్గితే మళ్ళీ అది ప్రత్యేక లొల్లి అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా అటువంటి పంచాయతీలకు తావు లేకుండా ఇప్పుడు ఈ సీట్లు సర్దుబాటు చేసినటువంటి పరిస్థితి మమత. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.